వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రజలను ఆదుకొను దేవుడు. అనగా దిక్కులేని స్థితిలో, నిరాశ నిస్పృహలతో నిస్సహాయ స్థితిలో ఎందరో ఉన్నప్పటికీ ఎవ్వరు మనకు ఏ విధమైన సహాయం చేసినా మేలు పొందని పరిస్థితుల్లో నిశ్చయంగా ఏ ఒక్కరు కూడా దిగులు పడిన అవసరం లేదు, కృంగిపోని అవసరం లేదు. కారణం ఏంటంటే మనలను సృజించినటువంటి దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నారు, నిన్ను ఆదుకొందునని. దేవుడు ఆదుకునే స్థితిలో ఒక వ్యక్తి ఉండాలి అనంటే 55వ కీర్తన 22వ చరణంలో రాయబడిన వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తా ఉంది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మానవ జీవితంలో పలు పరిస్థితులు భారంగా, బరువుగా, మోయలేనివిగా, ఇబ్బందిగా ఉంటాయి. వీటన్నిటిలో ఎవరైనా మన ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి ఇష్టపడతారు, కానీ మనం అనుభవించేటటువంటి బాధను, కష్టాన్ని ఏ ఒక్కరు కూడా మోయటానికి ఇష్టపడరు. అయితే నా భారము భరించి మనలను ఆదుకునే దేవుడిగా మనల్ని సృజించినటువంటి దేవుడు ఉన్నారు అనేటటువంటి విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆయన అంటున్నారు కదా, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ప్రభువారు వాగ్దానం చేయటం మనం గమనించగలం. దక్షిణ హస్తము అనగా దేవుని కుడి చేతితో ప్రభువారు అంటున్నారు కదా, నేను నిన్ను ఆదుకుంటానని ఆయన వాగ్దానం చేయటం మనం గమనించగలం. ప్రభువారు ఆయన తన దక్షిణ హస్తముతో ఆదుకుంటంలో గల కారణం ఏంటంటే, ఆయన దక్షిణ హస్తం గూర్చి పరిశుద్ధ గ్రంథములో కొన్ని సంగతులు రాయబడ్డాయి. నిర్గమకాండము 15వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దక్షిణ హస్తము శత్రువుని చితకకొట్టు హస్తము. రెండవదిగా 21వ కీర్తన 8వ చరణములో ఎందరైతే ద్వేషించువారుగా ఉంటారో వారిని చిక్కించుకునే హస్తము దక్షిణ హస్తము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అదే రీతిగా 89వ కీర్తన 13వ చరణములో ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైన హస్తము అని, 91వ కీర్తన 1వ చరణంలో ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అంత మాత్రమే కాక 118వ కీర్తన 16వ చరణంలో ఆయన దక్షిణ హస్తము మహోన్నతమైన హస్తము, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసేటటువంటి హస్తం. ఈ దినం ఇటు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఎవ్వరూ ఆదుకునే స్థితిలో లేని ఏ ఒక్కరినైనా వారు ఆయన తట్టునకు తిరిగినట్లయితే మనలను కలుగు చేసిన దేవుడు ఉన్నాడని, ఆయన మన కొరకై ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడని యేసుక్రీస్తు ప్రభువని మనం ఎప్పుడైతే విశ్వసించి గ్రహిస్తామో నిశ్చయముగా మనలను శీఘ్రమే ఆదుకుంటానికి ప్రభువారు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దీవెనకు అనేక సమస్యల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిశ్చయంగా మేలు పొందుటకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా హృదయంలో భద్రపరిచి వాటి ద్వారా కలుగు దీవెనలు పొందటానికి మా ప్రియులందరినీ దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాక్రీటను పొందిన మా ప్రియులను మీ దక్షిణ హస్తము తమ జీవిత కాలమంతా వారిని ఆదుకుని వారికి విజయం దయచేయనుగాక. యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రతి అవసరం తీర్చబడునుగాక. నీ నామం పేరట నీ ప్రజలందరికీ మీ దీవెనలు అనుగ్రహించమని బ్రతిమాలుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.